నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో అందులో మనం చూసుకుంటే వికలాంగులకు సంబంధించి సమాచారాన్ని కువైట్ అధికారులు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ డిజేబుల్డ్ అఫైర్స్ తాజా గణాంకాల ప్రకారం అథారిటీలో నమోదైన వివిధ వర్గాల వైకల్య కేసుల సంఖ్య 68,739కి చేరుకుందని చెప్పేసి అధికారులు వెల్లడించారు. అథారిటీ ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన కేసులను విడుదల చేసింది. అలాగే 17,939 మంది మనం చూసుకుంటే మానసిక వైకల్యంతో మానసిక వ్యాధితో బాధపడుతూ ఉన్నారని చెప్పేసి వీళ్ళే కువైట్ లో అత్యధికంగా ఉన్నారు. చాలా మంది మనం చూసుకుంటే మానసికంగా అయితే మెంటల్ గా అయితే ఉంటారు, అటువంటి వారన్నమాట. అలాగే 15,228 మంది మొబిలిటీ కలిగిన వారు ఉన్నారని చెప్పేసి 11,977 మంది శారీరకంగా వాళ్లకు కాళ్ళు లేకపోవడము చేతులు లేకపోవడము అలాంటి వారు ఉన్నారని చెప్పేసి, అలాగే మాట్లాడలేని వారు మూగవారు మనం చూసుకుంటే 5,500 మంది ఉన్నారు. చెవు లోపం కారణంగా చెవు వినపడని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు 5,390 మంది. అలాగే ఎవరైతే దృష్టి లోపం కలిగిన వారు కళ్ళు లేని వారు మనం చూసుకుంటే 2,534 మంది ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఈ యొక్క తాజా నివేదిక వచ్చిందని చెప్పేసి, అలాగే దీనికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 20 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లయితే వాళ్ళు తమ యొక్క సివిల్ ఐడి కార్డుల ద్వారా తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాల ద్వారా వాళ్ళైతే ఈ యొక్క సర్టిఫికెట్ పొందవచ్చని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.